నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మూసివేతకు గురైన అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ ఫ్యాక్టరీని కృష్ణా జిల్లాలో తిరిగి ప్రారంభించేందుకు యాజమాన్యం ముందుకు రావటం తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా పరిధిలోని మల్లెపల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న మల్లపల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి బుధవారం నాడు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మూసివేతకు గురైన అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్తో పాటు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన పలు పరిశ్రమలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అలాగే పారిశ్రామికవేత్తలు, ఏపీ ఐఐసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. తగిన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తారని ఆయన వివరించారు. ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము ప్రయత్నం చేస్తామని వివరించారు. ముఖ్యంగా మల్లేపల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను విపరీతంగా పెంచడం, విద్యుత్తు కోతలు, ఇతరత్రా సమస్యలు ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర 16 లక్షల రూపాయలు నిర్ణయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిని ఏకంగా 89 లక్షలకు పెంచిందని, ఇలాంటి పరిస్థితిలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎలా ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే అప్పటికే మూసివేసిన అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ యూనిట్ను తిరిగి తెరవటానికి యాజమాన్యం ముందుకు రావటం హర్షించదగ్గ పరిణామమన్నారు. అలాగే మూతపడిన మిగతా పరిశ్రమలను తెరిచేందుకు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతామని వివరించారు. కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈరోజు మల్లవెల్లి ఇండస్ట్రియల్ పార్క్కి విజిట్ రావడం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరితో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది అశోక్ లేలాండ్ వాళ్ళ ఫ్యాక్టరీ. 5 years బ్యాక్ చంద్రబాబు గారు ఆదేశాలు, వాళ్ళ రిక్వెస్ట్ చేసిన దానికి చంద్రబాబు గారు వితిన్ 1 year దే హ్యావ్ కమిషన్డ్, హ్యాడ్ రన్ ద ప్లాంట్. తర్వాత ఎగ్జిట్ అయిపోయారనమాట ఇక్కడి నుంచి లాస్ట్ 5 ఏళ్లలో. ద మినిట్ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే, మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది పోయింది. అందుకని అశోక్ లేలాండ్ వాళ్ళతో ఇట్లా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, నేను మాట్లాడినా. త్వరలో ఇట్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్ ఇన్ దిస్ సేమ్ ప్లేస్. దిస్ ఈస్ ద పాజిటివ్ వైబ్స్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చంద్రబాబు గారు ఫోన్ చేయలే, ఏమీ మాట్లాడలే, బట్ ద పాజిటివ్నెస్, చంద్రబాబు గారు వచ్చారు అంటేనే ఇండస్ట్రియలిస్టులకి ఒక ఆనందం. ఎక్కడెక్కడోళ్ళంతా కూడా రావాలా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ థింగ్ ఈస్ ఐఎమ్ షోయింగ్ యూ డైరెక్ట్గా ఇక్కడ అశోక్ లేలాండ్ త్వరలో దే విల్ బి రీస్టార్టింగ్ ద ఆపరేషన్స్ హియర్ ఇన్ ద ఇండస్ట్రియల్ జోన్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లాలోని మల్లెపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బీసీ న్యూట్రీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. కృష్ణా జిల్లా పరిధిలోని మల్లెపల్లి గ్రామం వద్ద ఉన్న పారిశ్రామిక వాడల్లో ఏర్పాటు చేసిన బీసీ న్యూట్రీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఫ్యాక్టరీ యజమానులు వంశీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. మల్లేపల్లి పారిశ్రామిక వాడలో వీసీ న్యూట్రీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందచేస్తామన్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ అని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల దృక్పథం
దృక్పథంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వంశీ, మీరు ఇట్లా వాళ్ళంతా మన ఆంధ్రప్రదేశ్లో సొంత ఫ్యాక్టరీలు పెట్టాలా, ఇంప్రూవ్ చేయాలా అంటే యుఎస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఆషామాషి కాదండి. రియలీ గ్రేట్ గ్రేట్ జాబ్ డన్ బై వంశీ అండ్ హిస్ బ్రదర్ చైతన్య. వాళ్ళ ఫాదర్ కూడా ప్రోత్సాహంతో ఈరోజు పెట్టి ఎక్స్పాన్షన్ కూడా చేశారు. ఇక్కడ మెయిన్ ఏమంటే అండి, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు తెలుసు బాధలు కష్టాలు ఆ పక్క నేను చూశాను. ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు బాధల్ని ఇమీడియట్గా తీర్చగలిగితే పెట్టుబడులు అనేది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ అవి చాలా ఉంటాయి. అవతల మనం గవర్నమెంట్లో ఉండే వాళ్ళు అఫీషియల్స్కి కొంత భాగం తెలుస్తుంది, బట్ మన బాధలు కష్టాలు మేము అనుభవించింటాం కాబట్టి ఇంకా మేము ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఈజీ టు ప్రాసెస్ థింగ్స్ ఎక్కువ శాతం వాళ్ళకి సపోర్ట్ చేసి కానీ చేస్తే వేలాది మందికి ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వంశీ ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్తో బిల్డప్ చేసి టోటల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇట్లాంటి ఇండస్ట్రీస్ని కానీ మనం ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయగలిగి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము అనుకోండి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి, పెద్ద సమస్యలు ఉండవు వాళ్ళకి. కరెక్ట్గా మనం వాళ్ళు కానీ ప్రోత్సాహం ఇచ్చి కానీ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తారండి. ఎందుకంటే చంద్రబాబు గారు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు మా అట్లా వాళ్ళందరూ కష్టపడినాం అనుకోండి, ఆటోమేటిక్గా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉంటుంది. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్రెడీ చెప్పినారు ఎమ్మెల్యే గారు, దగ్గర 85 లక్షలు అంటే చాలా పెంచారు. అది కూడా రివ్యూ చేయాలా, ఏపీఐఎస్సితో మాట్లాడాలి. అది కూడా నా డిపార్ట్మెంట్లో ఉంది. ఖచ్చితంగా రివ్యూ చేసి ఏ రకంగా తగ్గించో అంటే మిడిల్గానో ఏదో ఒకటి చేసి అంటే ఇండస్ట్రీస్కి భారం ఎక్కువ అనుకోకుండా ఇక్కడ కానీ పెట్టేదానికి వచ్చినారో ముందు కంటే ఇండస్ట్రియల్స్ గ్రోత్ అయ్యేదానికి ఇక్కడ ఉండే కారిడార్లో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవాలా. మీరు అందరు కూడా ఒక్కటే నేను చెప్పేది, అందరికీ చెప్పేది, ఓవర్ నైట్ ఏది మాయాబజారు కాదండి. స్టెప్ బై స్టెప్ అవుతుంది. కొద్దిగా ఓర్పు సహనం అనేది ఉండాలా. వీ హ్యావ్ గ్రేట్ లీడర్స్, చంద్రబాబు గారు, లోకేష్ గారు, వీ హ్యావ్ గ్రేట్ లీడర్స్, విల్ డూ గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 126వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని దేశ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను విద్యార్థులంతా తప్పకుండా తెలుసుకోవాలని, అల్లూరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు 1897వ సంవత్సరంలో జన్మించి కేవలం 27 ఏళ్లు మాత్రమే జీవించి సమాజం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఆయన మరణించి 100 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ స్మరించుకుంటున్నామని, దేశం కోసం, అడవి బిడ్డల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారు మన్యంలో ఉన్న గిరిజనులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారని, అడవిలో ఉండే ఉత్పత్తులు సేకరించి అమ్ముకునే వారిపై దమనకాండ చేస్తుండగా బ్రిటిష్ వారిపై వివిధ రకాలుగా పోరాడి వారికి విముక్తి కల్పించిన వ్యక్తి అల్లూరి అన్నారు. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ యువత ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు. ఉద్యోగ పర్వంలో ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేసే సౌభాగ్యం తనకు కలిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు, జిల్లా గిరిజన మరియు సాంఘిక సంక్షేమాధికారి రంగలక్ష్మీదేవి, డిపిఓ నాగరాజు నాయుడు, కర్నూలు ఆర్డీఓ శేషరెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ఎస్టీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
సీతారామరాజు గారి జయంతి జరుపుకుంటున్నాం రోజు. 1997లో ఇదే రోజు ఆయన జన్మించడం జరిగింది. బాల్యం నుంచి కూడా ఉన్నత అభ్యుదయభావాలు కలిగి అలాగే దేశం కోసం చాలా చిన్న వయసులో మనల్ని అర్పించి మనందరి కోసం అంటే ఎస్పెషల్లీ మనకి ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా కావచ్చు, అలాగే రంప అంటే రంప ఏరియా అంటాం. సో ఆ ఏరియాలంతా కూడా అక్కడ ఉన్నటువంటి చాలా వెనుకబడిన ట్రైబల్స్ కోసం ఎంతో కృషి చేసి ధైర్యంగా బ్రిటిషర్స్ వాళ్ళందరూ కూడా ఎదుర్కొని రంప తిరుగుబాటును ఏర్పాటు చేయడమే కాకుండా ట్రైబల్స్లో అప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో చాలా వరకు ప్రభుత్వం యొక్క విరాగాలు కావచ్చు అప్పట్లో. సో వాటిని ఎలాగైతే వాటిని ఎదుర్కోవాలి, సో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా విద్యలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, సో ఒక తిరుగుబాటు విప్లవాన్ని అక్కడ తీసుకురావడం. సో దాని ద్వారా మీకు తెలుసు ఆ ఫర్దర్ స్టెప్స్ ఎలా జరిగాయో మనకి నేషనల్ మూమెంట్లో. సో ఆ తర్వాత ఇప్పటికీ కూడా మనం 8 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని మనం గుర్తుపెట్టుకొని మరి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మళ్ళీ ఒకసారి స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి విషయాలు మనందరికీ ఆయన చేసినటువంటి అప్పుడు అంత ధీరోదాత్తంగా ఆయన పోరాడినటువంటి ఆ విలువలు కావచ్చు, ఆయన దేనికోసమైతే ఆ విప్లవాన్ని స్టార్ట్ చేశారో, దేనికోసమైతే ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఎదురుండి పోరాడారో దాన్ని ఆ విలువల్ని ఆ భావాల్ని ఆ యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా ఇంకా మనకి చాలా చోట్ల ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురావాలి. ఎస్పెషల్లీ షెడ్యూల్ ఏరియాకి సంబంధించి నేను కమిషనర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది. సో ఎక్కడన్నా కూడా సో మనం ఒకసారి మళ్ళీ అభివృద్ధి దగ్గర స్మరించుకుంటూ ఆయన ఆశయాలకి మళ్ళీ ఒకసారి అందరం కూడా మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనం సాధనకి ఆ ఆశయాల సాధనకి మనందరం కూడా ఉన్నంకితం కావాలని చెప్పేసి. జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులపై తనకు సమగ్రమైన నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జల వనరులు ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లాలో ఉన్న పిహెచ్సిలు, హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, టీబీ రోగులకు అందిస్తున్న ట్రీట్మెంట్, లెప్రసీ, హెచ్ఐవి, మలేరియా, ఆర్బీఎస్కే, పిఎంఎంవివై, అంధత్వ నివారణ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తాను బాపట్ల జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఒక యాప్ను రూపొందించి అమలు చేశామని, అదేవిధంగా ఇక్కడ కూడా యాప్ను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ఈ యాప్లో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు లాగిన్ అయి పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే విధంగా ఉంటుందన్నారు. అన్ని శాఖలు కలిసి హిమోగ్లోబిన్ శాతం, న్యూట్రిషన్, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ తదనంతర చర్యలు తీసుకునే విధంగా యాప్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను వెంటనే తెప్పించి కర్నూలు జిల్లాకు అనుగుణంగా రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాపట్లలో తాను కలెక్టర్గా ఉన్న సమయంలో రూపొందించిన యాప్కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కూడా తెప్పించి అధికారులకు పంపించారు. ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్య సేవల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు 100% రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గుర్తించిన ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీని రిజిస్ట్రేషన్ చేసి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గుర్తించిన గర్భిణీ స్త్రీల సంఖ్యకు రిజిస్ట్రేషన్ సంఖ్యకు మధ్య గ్యాప్ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అతిసార, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా
తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల నియంత్రణలో భాగంగా చేస్తున్న ఎన్సీడీ సిడి సర్వేని కేస్ బై కేస్ చేయాలని సూచించారు. టీబీ రోగులకు స్క్రీనింగ్ చేస్తున్నారా, ఎంతమంది రోగులు ఉన్నారు అంటూ కలెక్టర్ ఆరా తీశారు. హెచ్ఐవి రోగులకు సంబంధించి తల్లి నుండి బిడ్డకు వ్యాధి సంక్రమణ చెందకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ భాస్కర్ను ఆదేశించారు. సమావేశంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాధవి, జిల్లా లెప్రసీ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ భాస్కర్, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ హేమలత, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ ఉమా, జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగప్రసాద్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక యాప్ను రూపొందించి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జల వనరులు ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీపీ ఎల్ఎల్సి, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, హంద్రీనీవా, సంజీవయ్య సాగర్, వేదవతి, ఆర్డీఎస్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ గూగుల్ మ్యాప్ల ద్వారా పరిశీలించి జిల్లా కలెక్టర్ కూలంకషంగా తెలుసుకున్నారు. తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దాని నుండి మన జిల్లాకు ఎంతమేర నీటిని విడుదల చేస్తున్నారు, కర్నూలు నగరం తాగునీటి అవసరాలు ఎలా తీరుస్తున్నారు అన్న విషయాలను జలవనరుల శాఖ ఎస్సీని అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ ద్వారా జిల్లాలోని 194 గ్రామాల్లో 151,134 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని, తాగునీటిని కూడా అందించడం జరుగుతోందని, తుంగభద్ర డ్యాం నీటి లభ్యతను బట్టి నీటిని కేటాయించడం జరుగుతోందని ఇరిగేషన్ ఎస్సీ కలెక్టర్కు వివరించారు. అలాగే సుంకేసుల బ్యారేజ్ నీటి సామర్థ్యం, సంజీవయ్య సాగర్ సామర్థ్యపు పెంపు పనులు, కేసీ కెనాల్ ద్వారా ఆయకట్టు వివరాలు, హంద్రీనీవా పనులు, వేదవతి ప్రాజెక్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు ఎంతవరకు జరిగాయి, 68 చెరువుల నిర్మాణ పనులను ఇరిగేషన్ ఎస్సీ కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి, ఆర్థికంగా నిధుల అవసరం, ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులు, అంతర్రాష్ట్ర సమస్యలు, ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి గురించి సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఎస్సీని ఆదేశించారు. అలాగే ప్రతి ప్రాజెక్టుకు నది ఎక్కడ మొదలవుతుంది, ట్రిబ్యూటరీ, క్యాచ్మెంట్ ఏరియా, జలాశయాలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ల మ్యాప్లను విడివిడిగా జనరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి లభ్యతను గుర్తించడానికి సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదలపై చర్చించేందుకు ప్రజా ప్రతినిధులతో చర్చించి ఐఏబీ సమావేశం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ ఎస్సీని ఆదేశించారు. తాగునీటి పథకాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా సక్రమంగా నిర్వహించడంతో పాటు నీటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీని ఆదేశించారు. త్రాగునీటి పథకాలకు సంబంధించిన ఇరిగేషన్ సోర్సెస్ వివరాల నివేదికలను, మ్యాప్లను సిద్ధం చేయాలని పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ఇప్పటివరకు 1026 పనులు పూర్తి చేయడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.